ఒక తల్లికి గాని ఒక తండ్రికి గాని వాళ్ళ కట్టె కాలక ముందే వాళ్ళు కన్న పిల్లల కట్టె కాలుతుంటే ఆ తల్లిదండ్రులు సచ్చేంత వరకు వాళ్ళ గుండె కాలుతూనే ఉంటుంది. తను చనిపోయేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధనంతా చెప్తూ తను చనిపోయాడు. కాలి బొటన వేలు తడవకుండా సముద్రాలు దాటగలిగే దేవుడికి కూడా కనులు తడవకుండా జీవితం అనే సముద్రాన్ని దాటలేడు. కష్టాలనేవి సహజం, దేవుడికే తప్పలేవు, మనుషులం మనమెంత. ఇలాంటి సంఘటనలు చూసిన ప్రతిసారి నా ప్రాణ స్నేహితుడు, ప్రాణానికి మించి మా స్నేహబంధం ఉండేది ప్రవీణ్, ఇలానే అమ్మాయి కోసం ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ రోజటికి ఇప్పటికి తీరని బాధ మాకు. అది ఎప్పుడు గుర్తొచ్చినా ప్రతి రోజు, అసలు ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఒక క్షణం, ఒక రోజు కూడా గడవలేదు తనను నేను తలుచుకోకుండా ఉండలేకపోయాను. తన తల్లి ఒంటరిది అయిపోయింది, తన అన్న ఒంటరి వాడైపోయాడు. కానీ పరిస్థితులు ఏంటంటే క్షణికావేశంతో నిర్ణయాలు తీసేసుకొని అట్లీస్ట్ ఒక చిన్న ఇంటిమేషన్ కూడా మాకు ఇవ్వకుండా తన ప్రాణాన్ని తను తీసుకొని ఈ రోజు మా అందరినీ ఈ శోక సముద్రంలో ఉంచేసిండు. దయచేసి ఒక్కసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు అని ఆలోచించండి. నువ్వు నా ఫ్యామిలీని తిట్టడము, టార్చర్ పెట్టడము, ఒక ఇల్లరకంకి వచ్చినట్టు అనిపించడము, మెంటల్ టార్చర్ అవుతుంది, నాకు బ్రతకలేకపోతున్నా, పెళ్ళైనప్పటి నుంచి ప్రతి క్షణం చాలా నరకం అనుభవిస్తున్నా అన్నట్టుగానే తను చెప్తా ఉన్నాడు దాంట్లో వీడియోలో. నిజంగా చెప్తున్నా, ఒక ఫోక్ ఇండస్ట్రీకి అయితే ఒక మంచి యాక్టర్ దూరమైండు, ఒక మంచి డైరెక్టర్ దూరమైండు, ఒక ఇన్స్టాగ్రామ్ కు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ దూరమైండు. ఆర్ సో సారీ ఫర్ ద లాస్. కానీ ఖచ్చితంగా మనం వాళ్ళ ఫ్యామిలీ వెంట ఉండే అవసరం అయితే దానం అది కూడా అంత అనుకున్నారు, అట్లా కాలేదన్న. ఒక గంట సేపు కూడా కాలేవా నువ్వు రేగింపు పోయే వరకు. మార్నింగ్ అది ఫెస్టివల్ అని చెప్పి తొందరనే చేసిరు, నైట్ చేసినాం. అసలు ఎవ్వరు లేరు, ఒక అనాథ లెక్క అక్కడ ఎవ్వరు లేరు. ఇక మాతో తిరిగేటోడు మా చేతుల మీదకి వెళ్ళి అయిపోయింది అన్నట్టు అయింది. అదే జాగ్రత్త వాళ్ళ ఫ్యామిలీ తోటి అయితే ఖచ్చితంగా ఉండండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ. రేపటి రోజు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మేము ఉంటాము. నేను దిలీప్ అన్న గానీ మా బ్యాచ్ ఎవరైతే ఉన్నాం ప్రతి ఒక్కరి ఉంటాము. ఇప్పుడు కాదు, మేము ఉన్నంత వరకు. రైట్ శ్రవణ్, రైట్. మినిమం కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా అమ్మాయిని చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అడిగి బతుకున్నామని ఒక విగత జీవిగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. డైరెక్ట్ గా నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు నలుగురితో తిరిగిన లంజాన్ని మాట్లాడితే 26 సంవత్సరాల వయసున్న పాప, సగానికి సగం జీవితం కూడా గడపలేని పాప, రేపు పొద్దున ఈ పాప తన మిగతా జీవితాన్ని ఎట్లా గడుపుతుంది ప్రశాంతంగా? రోజున్న పరిస్థితులలో వీళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఏం పంచాయతీలు ఉన్నాయి పక్కకు పెడితే ఈ యూట్యూబ్ లో పంచాయతీలు ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ లో వీడియోలు పెట్టి వీళ్ళిద్దరికి పగలు పెంచుతున్నారు. ఇక ఉన్నది కొంతమందికి పేర్లు చెప్పే ఇష్టం లేదు, కానీ బైక్ మీద వచ్చినట్ట కదా, నీకు వాంతం ఉన్నదంట కదా, పెళ్లికి ముందు ఒకరితో, నీ పెళ్లికి తర్వాత ఒకరితో, కానీ ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తి చనిపోతే మిగతా వ్యక్తి మీద ఆ చావుని తోసేయడం, ఈమెని దోషిగా చూపెట్టడం అనేది చాలా తప్పు. నిజాలు ఏందనేది తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా చెల్లె బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళంతా మొత్తం గలీజ్ గా చలంజే, అరే నువ్వే చంపినావు అంటే మీరు చూసారా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఇది బ్యాడ్ క్యారెక్టర్ అంటే మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే మీరు పెట్టండి, అప్లోడ్ చేయండి. నిజాలు ఏందనేది తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా చెల్లె బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళంతా మొత్తం గలీజ్ గా చలంజే, అరే నువ్వే చంపినావు అంటే మీరు చూసారా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఇది బ్యాడ్ క్యారెక్టర్ అంటే మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే మీరు పెట్టండి, అప్లోడ్ చేయండి. ఒక తల్లికి గాని ఒక తండ్రికి గాని వాళ్ళ కట్టె కాలక ముందే వాళ్ళు కన్న పిల్లల కట్టె కాలుతుంటే ఆ తల్లిదండ్రులు సచ్చేంత వరకు వాళ్ళ గుండె కాలుతూనే ఉంటుంది. తను చనిపోయేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధనంతా చెప్తూ తను చనిపోయాడు. కాలి బొటన వేలు తడవకుండా సముద్రాలు దాటగలిగే దేవుడికి కూడా కనులు తడవకుండా జీవితం అనే సముద్రాన్ని దాటలేడు. కష్టాలనేవి సహజం, దేవుడికే తప్పలేవు, మనుషులం మనమెంత.